సర్వ యుగములలో రాజయ్యుండి సకల లోకాలను కలిగించి శూన్యములో భూమిని తిప్పుచు మనకి బ్రతుకునిచ్చిన తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసి వాక్యంలోకి ప్రవేశిద్దాం. మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం, అంతేనా? 19వ అధ్యాయాన్ని ఈరోజు ప్రారంభించుకుందాం. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఆత్మస్వరూపి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేది. సజీవంగా లేని వారు ఎవరు భూమి మీద మిమ్మల్ని స్తుతించలేరు. ఇదిగోనైనా సజీవంగా ఉంచి మిమ్మల్ని స్తుతించి కనపరచడానికి కావలసిన జ్ఞానవాక్కులు నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఎందరో బైబిలు అధ్యయనం చేయకుండా కేవలం పిట్టకథలతో, కట్టుకథలతో, పారంపర్య ఆచారాలతో భక్తిని సాగిస్తున్న ఈ రోజుల్లో లేఖనాల్లోని శ్రేష్టమైన సంగతులు ఒక్కొక్క వచనాన్ని విభజించి అర్థం చేసుకోవటానికి ఈ లేఖనాల పరిశోధన పేరుతో బైబిల్ తరగతిని మీరు ఏర్పాటు చేసి జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు కూడా కొన్ని వచనాలను మేము ఆలోచించడానికి ప్రయత్నపడుచూ ఉండగా మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. మీ పిల్లలు విని వాక్యానుసారమైన జీవితాన్ని అనుభవించటానికి, ప్రవర్తించటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దానుకు అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చాను. ఏంటంట, యేసు ఈ మాటలు చెప్పి, ఏ మాటలు? పైన ఏదైతే 18వ అధ్యాయంలో మనం చదువుకున్నామో ఆ మాటలు చెప్పిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంట? గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతాలకు వచ్చాడు. ఈ ప్రాంతాలని యేసుక్రీస్తు వారి తర్వాత కాలంలో పెరయ అని పిలిచారు. గలిలయ, యోర్దాను ఈ ప్రాంతాలని పెరయ అని పిలిచారు. ఇప్పుడు జోర్దాన్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఇదే ప్రాంతాన్ని జోర్దాన్ లేదా తెలుగులో యోర్దాను ప్రాంతం అని పిలుస్తున్నారు. అక్కడికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. బహుజన సమూహం ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచను. అంటే వచ్చిన వారందరినీ స్వస్థపరిచారు. ఎందుకు వచ్చారు? అందరూ స్వస్థతల కోసం వచ్చారు. బహుజన సమూహం ఆయన్ని వెంబడించగా ఆయన అందరినీ స్వస్థపరిచాడు. 3వ వచనం, పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడినాట న్యాయమా అని ఆయనను అడుగగా, ఏమడిగారు? ఏ కారణాన్ని బట్టి అయినా ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టడం న్యాయమా అని అడిగితే యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఎందుకు అడిగారు వాళ్ళు? కారణం కూడా దేవుడు అక్కడ రాయించాడు. ఆయనను శోధింపవలనని, అంటే ఆయనకే పరీక్ష పెట్టాలి, ఆయన్నే ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో వచ్చింది ఎవరు? పరిసయ్యులు వచ్చారు. వచ్చి అడిగారు. పరిసయ్యుల గురించి మీరు గతంలో విన్నారు కదా. శాస్త్రులు అంటే ఎవరు? పరిసయ్యులు అంటే ఎవరు? పరిసయ్యులు పునరుద్ధానం ఉంది అని నమ్ముతారు. సద్దుకాయులు పునరుద్ధానం లేదు అని నమ్ముతారు. ఇప్పుడు పునరుద్ధానం ఉంది అని నమ్మేవాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, ఏ కారణాన్ని బట్టి అయినా ఒక పురుషుడు ఒక భార్యను విడిచిపెట్టడం న్యాయమా అని అడిగితే, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు. ఏంటంట? ఎలా సృజించాడంట దేవుడు? ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పినని మీరు చదవలేదా అంటున్నాడు. అంటే
ఎక్కడో దేవుడు చెప్పాడు, అది మీరు చదవలేదా అంటున్నాడు. ఎవరితో? పరిచయులతో. విడిచిపెట్టడం న్యాయం అంటే దేవుడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఆ పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరముగా ఉందులని చెప్పానని మీరు చదవలేదా అంటే ఎక్కడో చెప్పాడు దేవుడు, అది మీరు చదవలేదా అంటున్నాడు. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నకి దేంతో సమాధానం చెప్తున్నాడు అంటే వాక్యంతోనే సమాధానం చెప్తున్నాడు. అంటే వాక్యంలో ప్రశ్న వస్తే సమాధానం ఎక్కడ వెతుక్కోవాలి? మనుషుల దగ్గర వెతకూడదు, వాక్యంలోనే వెతకాలి. అంటే వాక్యమే సమాధానం చెప్పాలి తప్ప మనుషులు చెప్పకూడదు. చాలామంది సొంతగా చెప్పేస్తూ ఉంటారు అలా ఇలా అని. అందుకే చాలామంది మెసేజ్లో మీరు గమనించారు లేదు, బైబిల్ తీయనీరు, స్టోరీలాగా చెప్పేస్తూ ఉంటారు, కథలాగా చెప్తారు. ఆ కథలో తప్పులు ఉండొచ్చు కదా, ఏదైనా కలపవచ్చు, ఏదైనా తీసేయచ్చు. అందుకే చదివి దాన్నే అర్థం చెప్పాలి. చదవకుండా ఒక స్టోరీలాగా చెప్పుకుంటా పోతే అది తప్పు చెప్పాడా రైట్ చెప్పాడా మనకు అర్థం కాదు. అక్కడేమో అడగలేవు. ఇంటికి వెళ్ళి చదువుకుంటామంటే ఇంకా బైబిల్ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ తెలిసే పని ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వాక్యాన్ని చదివి అందులో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు అదే ఎక్స్ప్లెయిన్ చేయాలి బోధకుడు. ఇక్కడ మీరు చదవలేదా అన్నాడు. ఎక్కడుంది ఇది? ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. చేలమ్మ, దేవుడు ఎలా సృజించాడంటే తన స్వరూపంలో నరుని సృజించాడు, దేవుని స్వరూపంలో నరుని సృజించాడు. వాణి అంటే నరుని సృజించాడు. ఇప్పుడు నరుడు స్త్రీనిగాను పురుషుని. ఇప్పుడు దేవుడిలో స్త్రీ ఆకారం పురుషుడాకారం ఉందా? మరి దేవుడు తన స్వరూపంలో నరుని సృజించాడు, బాగానే ఉంది. స్త్రీనిగాను పురుషునిగాను సృజించాను అన్నాడు. ఇప్పుడు దేవుడు కూడా స్త్రీ ఆకారం పురుషునాకారం కలిగి ఉన్నాడా? లేదు. దేవుడు తన స్వరూపం అంటే ఆత్మస్వరూపి. దేవుడు ఆకారం ఏంటి? ఆత్మ. ఆత్మస్వరూపంలో నరుని సృజించాడు. స్త్రీలో కూడా నరుని ఆత్మే ఉంది, దేవుని ఆత్మే ఉంది. శరీరానికి లింగభేదం ఉంది, శరీరానికి భేదం ఉంది. దేవుడికి శరీరం లేదు, దేవుడికి ఏం లేదు, శరీరం లేదు. దేవుడు ఆత్మే, మనం కూడా ఆయనలో నుంచి వచ్చిన భాగాలు ఆత్మలవి. ఆత్మకు పురుషుడని స్త్రీ అని భేదం లేదు. కాబట్టి దేవుడు తన స్వరూపంలో నరుని సృజించాడు, ఆత్మస్వరూపంలో సృజించాడు. స్త్రీ ఆకారంలో కూడా ఆత్మే ఉంది, దేవుని స్వరూపం అది కూడా. భూమి మీద ఫలించటానికి దేవుడు స్త్రీ ఆకారాన్ని పురుషులాకారాన్ని సృజించాడు. విడివిడిగా స్త్రీ ఆకారం, విడివిడిగా పురుషులాకారం సృజించి వివాహ బంధంతో వాళ్ళిద్దరిని ఏమన్నాడు? ఏక శరీరము అన్నాడు. 2వ అధ్యాయము 24వ వచనం, అదే ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు చెప్పాడు ఇక్కడ. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. ఇదే విషయం ఆల్రెడీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ఒకసారి 5వ అధ్యాయం మత్తయి సువార్త 31వ వచనం చూడండి. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పున్నదేమనగా వ్యభిచార కారణమును బట్టి తప్ప తన భార్యను విడనాడువాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దాన్ని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. అక్కడ చెప్పేశాడు ఆల్రెడీ, విడనాడకూడదు. ఒకవేళ విడనాడితే మీరు ఎందుకు విడనాడుతున్నారు? వ్యభిచార కారణమును బట్టి కాక అంటే అర్థం ఏంటంటే మీరు వ్యభిచారం చెయ్యాలి, ఇంకొకరిని చేసుకోవాలి, ఇంకొకరితో కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో చేసుకుంటున్నారు. అందుకే ఒకడు విడిచిపెడుతున్నాడు, మరొకడు వచ్చామని చేసుకున్నాడు, ఇద్దరు వ్యభిచారం చేస్తున్నారు అని చెప్పాడు. అంటే టోటల్గా విడిచిపెట్టకూడదు అన్నప్పుడు మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వేసారు వాళ్ళు, ఎవరు? పరిచయులు.
ఏమన్నారు చూడండి, 19వ అధ్యాయంలో 6వ వచనం. కాబట్టి ఇంకనూ ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పారు. ఎప్పుడైతే వివాహ వ్యవస్థతో ఒక పురుషుడు ఒక స్త్రీ భార్యాభర్తలు అయిపోయారో వారిద్దరిని దేవుడు ఏం చేశాడంట, ఏక శరీరంగా మార్చాడు. ఆకారాలు విడిగా ఉన్న ఇద్దరు కలిసి ఒకటే దేహం. ఆ ఇద్దరి మధ్యలో ఎవరొచ్చి చిచ్చుపెట్టినా అదే అన్నాడు, ఏమన్నాడు, వారిని ఏ నరుడు ఏ మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. అంటే ఏ మనుష్యుడు అంటే ఇప్పుడు భార్యకి వేరుపడటానికి అవకాశం లేదు, పురుషుడికి పెళ్లి కొడుక్కి వేరుపడటానికి అవకాశం లేదు. వీరిద్దరి మధ్యలో అటు పుట్టింటోళ్ళు ఇటు పుట్టింటోళ్ళు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. విడిపోయే విషయంలో కోర్టుకి వెళ్ళటం, లాయర్లను పట్టుకోవటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, కేసులు పెట్టుకోవటం, ఇది క్రైస్తవ్యంలో నిషేధం. ఎన్ని చిత్రహింసలు చేసినా, ఎన్ని ఘోరమైన తప్పులు చేసినా, చాలామంది దైవ సేవకులు బోధకులే అవతల టార్చర్ పెడుతున్నాడు. అమ్మాయి విడిపోయి వచ్చింది, విడిపోయి రాగానే నువ్వు వాడికి విడాకులు ఇచ్చేసి కేసు పెట్టేసి నువ్వు ప్రత్యేకంగా ఉండు, ఇంకోళ్ళు చేసుకో అని చెప్తున్నారు సలహా. బైబిల్ సపోర్ట్ చేయట్లేదు కదా దానికి. విడిచిపెట్టమని ఎక్కడుంది? బైబిల్లో లేనిది లోకరీత్యా ఆలోచించి సమాధానం తెలివితో చెప్పకూడదు. సమయోచితమైన జ్ఞానం అంటే సమయస్ఫూర్తి కావాలి అని చెప్తూ ఉంటారు. దేవుడు చెప్పండి మనిషి చెప్పడానికి అధికారం లేదు. చట్టంలో ఉంటే ఉండొచ్చు. చట్టంలో భర్త హింసిస్తున్నాడు అనుకోండి, భార్య విడిపోవచ్చు. భార్య హింసిస్తే భర్త విడిపోవచ్చు. వీళ్ళు ఇంకో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఇది లోక చట్టం. కానీ బైబిల్ చట్టం అలా ఒప్పుకోవట్లేదు. ఎందుకు? ఎప్పుడైతే ఇద్దరు విడివిడిగా ఉన్నారో పురుషుడు స్త్రీ భార్యాభర్తలు అయిన తర్వాత ఏకదేహం. ఇప్పుడు ఏకదేహాన్ని ఎలా విడగొడతారు చెప్పండి? కొంచెం రీసౌండ్ అవుతున్నట్టుంది. ఏకదేహాన్ని ఎలా విడదీస్తారు? ఒక దేహాన్ని 2 భాగాలు చేయాలంటే దేహం బతికిద్దా చెప్పండి? బతికిద్దా చచ్చిపోయిద్దా? అర్థమవుతుందా? చచ్చిపోయిద్ది. అంటే ఇప్పుడు ఇద్దరు ఏకదేహం అని దేవుడు చెప్పిన తర్వాత వాళ్ళని ఎలా విడదీస్తారంటే చంపేస్తారు అని అర్థం. హత్య చేస్తే అది పాపమేగా. ఒకళ్ళొకళ్ళు చంపుకున్న పాపమే, ఒకళ్ళనొకళ్ళు విడదీసుకున్న పాపమే. బయట 3వ వ్యక్తి వచ్చి వీళ్ళిద్దరిని వేరు చేసిన పాపమే ఇది. అంటే దేవుని చట్టం ఒకసారి వివాహం అయిన వ్యక్తులకి ధర్మశాస్త్ర ప్రకారమైన కొత్త నిబంధనల ప్రకారమైన విడిపోయే అవకాశం లేదు. అన్నీ వెనక ముందు ఆలోచించుకొని వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకునే ముందే, అందుకే ముందు వాక్యానుసారమైన బాప్తీసం పొందే చేసుకోమని చెప్పేది. అందుకే నేను ఇలా వాక్యంలో లేకుండా వివాహం చేసుకున్నాను అనుకో, కట్నాల కోసమో కులాల కోసమో లేకపోతే ఇంకేదో కారణాల కోసమో చేసుకున్నారనుకోండి, ఏ చిన్న సమస్య వచ్చినా గొడవలే. అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోద్ది, అబ్బాయి కొట్టడమో తిట్టడమో చేస్తాడు. అదే దేవునిలో ఉంటే ఈ సమస్యలు రావు. అందుకే వాక్యానుసారమైన బాప్తీసం తీసుకొని దేవునికి లోబడి దేవుణ్ణి పరిశుద్ధులుగా అంగీకరించి వాళ్ళు పరిశుద్ధులుగా మారినాక చేసుకుంటే అది పరిశుద్ధ వివాహం అయింది. ఆ వివాహం అయిన తర్వాత ఇంక వీళ్ళు విడిపోవాలని ఆలోచన రాదు. ఎవరైనా మధ్యలో వచ్చి పొల్లబెట్టినా మేము ఏకదేహం, మమ్మల్ని ఎవడో విడగొట్టకూడదు, విడగొడితే మీకే పాపం, ఏ మనుష్యుడు వేరు చేయకూడదని దేవుడు చెప్పాడు. ఖచ్చితంగా చేస్తే ఏమైంది? ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళు అవుతారు. ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అయిపోతుంది. అంటే టోటల్గా బైబిల్ ప్రకారం ఏంటంటే భార్య భర్తలు ఏకదేహం అయిపోయారు. ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం కూడా చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. ఈ మర్మము అంటే అది మర్మమా? ఏకదేహ తత్వం మర్మమేనా? చూడటానికి ఇద్దరు ఒక స్త్రీ ఆకారం ఒక పురుషుని ఆకారం కనపడతారు, కానీ ఇద్దరు కలిసి ఒకటేనంట. ఎలా? ఇది మనసుకు సంబంధించింది. ఈ మర్మం గొప్పదంటే ఇది దేవుడు చెప్పాడు కాబట్టి మేము ఒకే విధానంలో ఉండాలి. ఆమె అవునంటే నేను కాదనకూడదు, నేను అవునంటే ఆమె కాదనకూడదు. ఇద్దరు లోబడి వాక్యానుసారంగా బతికితే ఏకదేహం.
ఉదాహరణకి యేసుక్రీస్తు వారు సంఘానికి శిరస్సు అయితే సంఘంలో ఉన్న సభ్యులందరూ ఎవరంట? చెప్పండి. అవయవాలు. అంటే ఆ శిరస్సు కింద మనమంతా ఎవరు? అవయవాలు. ఏకదేహం. సార్వత్రిక సంఘం అంటే ప్రపంచంలో క్రీస్తును అంగీకరించిన వారందరూ క్రీస్తు శిరస్సు కింద ఉన్న దేహంలోని అవయవాలు. ఇప్పుడు ఒకే దేహమా సంఘం అంతా? వేరువేరు దేహాలా? మరి ఇన్ని కోట్ల మంది ఒకే దేహం అయితే ఒక స్త్రీ ఒక పురుషుడు ఒకే దేహం అవటం పెద్ద విశేషం ఏముంది కదా? ఒక స్త్రీ పురుషుడు ఒకే దేహం అవటం విశేషం కదా. అంటే ఒకే మాట మీద ఉండాలి. ఆ మాట క్రీస్తు మాట అయి ఉండాలి. క్రీస్తు మాట దేవుని మాట అయి ఉండాలి. దేవునికి లోబడితే యేసుక్రీస్తు వారి మాట వింటారు. యేసుక్రీస్తు వారి మాట వింటే భర్త మాట భార్య, భార్య మాట భర్త ఇని ఇంకా ఎవరు విడిపోయే ఆలోచన చేయరు. అవతల వాళ్ళ వల్ల సమస్య రావచ్చు, యువతల వాళ్ళ వల్ల సమస్య రావచ్చు. సమస్యలు రాకుండా పోవు. ఎందుకంటే సాతానుగాడు గిల్లుతాడు, గిచ్చుతాడు. కాబట్టి మనకు సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే విడిపోవటానికి ఏం లేదు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ పద్ధతిలో ఉంటే ఇంకా విడిపోయే అవకాశం లేదు. ఇది యేసుక్రీస్తు వారు పరిచర్యలకు చెప్పాడు. ఈరోజు మన అందరితో చెప్తున్నాడు. కోర్టుకి వెళ్ళటం, స్టేషన్కి వెళ్ళటం, కేసులు పెట్టుకోవటం. అసలు కేసులు పెట్టుకునే ప్రాసెసే లేదు. దేవుని చట్టానికి లోబడితే లోక చట్టం ఎందుకు నీకు? ఇంకా సేవకులు సైతం పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారంటే దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని నమ్ముతున్నారు? లోక చట్టాన్ని నమ్ముతున్నారు. దేవుడు తీర్చలేడా నీ తగాదా? దేవుడికి న్యాయం తెలియదా? దేవుడు అన్యాయస్తుడా? చెప్పండి. దేవుడి మీద విశ్వాసం కోల్పోయి సేవకులు సైతం స్టేషన్కి వెళ్తున్నారంటే దౌర్భాగ్యులు అని అర్థం. దేవుడి మీద విశ్వాసం లేదు, నటించే సేవకులు వాళ్ళు. దేవుడి మీద విశ్వాసం ఉంటే దేవుడికి అప్పచెప్పు, ప్రతిదీ దేవుడు చూసుకుంటాడు. ఆయన కంటే న్యాయవంతుడు ఎవరు లేరు. మరి ఆయన అన్యాయం చేస్తాడా? అన్యాయం చేయడు కదా. ఒకళ్ళు చేశాడంటే దాని వెనక ఏదో కారణం ఉంది, అది ఆలోచించాలి. ఒకళ్ళు అన్యాయం చేసినట్టుగా అనిపించినా దాని వెనక తర్వాత కాలంలో ఈ అన్యాయంగా కనిపించిన దాని వెనక ఏదో న్యాయం ఉంది. అది ఇప్పుడు కనపడదు మనకి. ఆ సందర్భం వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది. అది అనుభవిస్తే అర్థమైంది. అంత గొప్ప దేవుడు మనకుంటే దేవుడి మీద విశ్వాసాన్ని విడిచిపెట్టి పోలీస్ స్టేషన్లకి, కోర్టులని ఆశ్రయించారంటే వీళ్ళు విశ్వాసులు కాదు, పిశాచులు అని అర్థం. రైట్? యేసుక్రీస్తు వారు ఈ సమాధానం చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకొక క్వశ్చన్ వేశారు. పరిచయం ఏమడిగారో చూడండి. అందుకు వారు అంటే పరిచయులు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడునాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగగా. ఏమడిగారు క్వశ్చను? అంటే నువ్వు గొప్పోడుగా చెప్పేస్తున్నావు, ఈరోజు సిస్టమ్నే మార్చేస్తున్నావు. ధర్మశాస్త్రంలో మోషే గారు విడాకులు కాగితం ఇచ్చేసి విడిచిపెట్టు అన్నాడు. నువ్వేంది మోషే గారు చెప్పిన సిద్ధాంతాన్ని కూడా తీసేస్తున్నావు, చట్టాన్ని కూడా. మోషే ఎందుకు చెప్పాడు అని కౌంటర్ వేశాడు. వాక్యంతోనే యేసుక్రీస్తు వారికి కౌంటర్ వేశాడు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తరువాత ఆమె యందు అనుమానం వస్తే, అంటే ఆ మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడిన ఎళ్ళ, ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎళ్ళ అతడు ఆమెకు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలను. అంటే కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, ఈమె కన్యక కాదు అనే డౌట్ వచ్చింది. వెంటనే ఆయన ఏం చేయాలి? విడాకుల పత్రిక ఇచ్చి విడిచిపెట్టాలి. అంటే ఆల్రెడీ పెళ్ళికి ముందే ఏమే కాలు జారింది అనే అనుమానంతో, అది నిజమైతేనే దాన్ని తండ్రి వచ్చి రుజువు చేయాలి. ఆమె మెచ్యూర్ అయినప్పుడు ఆ బట్టలు తీసుకొచ్చి ఆమె కన్యక అని దానికి ఆధారం అవన్నీ చూపించాలి తండ్రి. ఈ లెక్కలన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత అవును ఆమె తప్పు చేసిందంటే అప్పుడు విడిచిపెట్టండి. అర్థమైందా? అలాంటి చట్టం మోషే గారు రాశారు. ఎందుకు? తప్పు జరిగింది కాబట్టి, పెళ్ళికి ముందే ఏమో తప్పింది కాబట్టి, అది ఇప్పుడు బయటపడింది కాబట్టి విడిచిపెట్టవచ్చు. అది ధర్మశాస్త్ర ప్రకారంగా
వారి హృదయం కఠినంగా ఉంది. అయినా నేను ప్రేమిస్తాను, నేను భారీగా ఉంచుకుంటాను అంటే నో ప్రాబ్లం. వీడు ఆమెతో ఇష్టపడని ఎడల అన్నాడు, చూశారు అక్కడ. ఆమెతో ఇష్టము తప్పిన ఎడల అంటే ఏమే అనుమానం ఉంది లోపల, ఏమేదో చేసింది, పెళ్లికి ముందే తిరిగింది. యోసేపు గారు కూడా మరియమ్మ గారి గురించి అదే ఆలోచించాడు. దేవుడు స్వప్నం ద్వారా తెలియజేయకపోతే యోసేపు గారు కూడా విడిచిపెట్టేవాడు మరియమ్మ గారిని. కాబట్టి అలాంటి అనుమానం ఉంటే అప్పుడు విడిచిపెట్టవచ్చు అని మోషే గారు ధర్మశాస్త్రంలో రాయించాడు తప్ప, అది కూడా ఎందుకు రాయించాడంటే, చదవండి మత్తయి సువార్త 17:7-8. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడమాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప భార్యను విడనాడి మరియొకతను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఆ మీద డౌట్ వచ్చింది, వదిలేశాడు. ఇంకొకళ్ళు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఈడేం చేసినట్టు? రెండో పెళ్లి చేసుకున్నట్టే, ఈడు కూడా వ్యభిచారం చేసినట్టే. అంటే ఇంకో పెళ్లి చేసుకుందాం ఏమైనా వదిలేసి అని ముందే ఫిక్స్ అయిపోయి వదిలేశాడు. మీ హృదయ కాఠిన్యమును బట్టి ఇప్పుడు డౌట్ వచ్చింది ఆమె మీద, వదిలేసావు, ఇంకంతే ఉండిపోవాలి, మళ్ళీ చేసుకోకూడదు. అర్థమైందా? ధర్మశాస్త్ర ప్రకారంగా మీ హృదయంలో కఠినత్వం ఉంది, ఈమె మీద డౌట్ వచ్చింది, ఇంకొక ఆమెను చేసుకున్నారు. ఆమె ఆల్రెడీ ఇంకొక ఆయన చేసుకొని విడిచిపెట్టినామే. ఇప్పుడు ఏమే వ్యభిచారం చేసినట్టే ఇతను కూడా సెకండ్ హ్యాండ్ అయిపోయారు కదా. ఈ ఇద్దరు వ్యభిచారం చేసినట్టే అని చెప్తున్నాడు. అంటే ఒక్కసారి పెళ్లి చేసుకుంటే ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టకూడదు. నీ హృదయంలో కఠినత్వం ఉంటే అప్పుడు విడిచిపెడతావు. అప్పుడు ఇచ్చి పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిచిపెట్టండి. ఇంకా విడిచిపెట్టిన దాన్ని ఆమెను ఎవరు చేసుకోకూడదు, విడిచిపెట్టిన ఇతను ఇంకొక పెళ్ళి చేసుకోకూడదు. చూసారా? అంటే ఒక్కసారి పెళ్ళైతే ఇంక అదే శాశ్వత కాల బంధం, మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అనేది చెప్తున్నాడు. ఆది నుండి అలాగూ జరగలేదు. వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు, ఒకసారి కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ అధ్యాయము. పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల. ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి పౌలు గారు. భార్య భర్తను విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెట్టాలని ఉంటే ముందే ఏమన్నా తప్పు జరిగితే విడిచిపెట్టాలని ఆలోచన ఉంటే అసలు ముందు నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది కదా. ఒకవేళ విడిచిపెట్టావు ఇంకో పెళ్లి చేసుకోకూడదు. తప్పు జరిగితే భార్యలో విడిచిపెట్టాలనే ఆలోచన పురుషుడికి ఉన్నప్పుడు నువ్వు అసలు పెళ్ళే చేసుకోకూడదు. ఎందుకంటే జీవితం అన్నాక ఒడిదుడుకులు, తప్పులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సర్దుకుపోతూ ఉండాలి. అందుకే పెద్దవాళ్ళు సర్దుకుపోమ్మ అంటారు. మీరు ఎంతకాలం సర్దుకుపోమ్మన్నా ఆడేమో హింసిస్తున్నాడు, నేనేమో సూట్ కేసు సర్దుకొని ఇంటికి రావాల్సి వస్తుంది అంటది. వీళ్ళేమో సర్దుకుపోమ్మంటారు, ఆడేమో తంతన్నాడు. ఈ రెండింటికి తట్టుకోలేక ఏ నూతిలోనో రైలు కింద తలకాయో పెట్టడం జరుగుతుంది. అదే వాక్యం ఉంటే, ఓ దేవుడు ఎలా చెప్పాడు, సర్దుకుపోవాలి కాబట్టి నేను సర్దుకుపోతూ భర్తను బాగు చేసుకుందాం అనుకుంటాను. అలాగే భర్త కూడా భార్యను క్షమిద్దాం, ప్రేమిద్దాం అని భర్త అనుకుంటాడు వాక్యంలో ఉంటే. వాక్యం లేకపోతే లోకరీతిగా గొడవలు అయిపోతాయి, పంచాయతీలు అయిపోతే ఇద్దరు ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుంటారు, లేదా ఇద్దరు కలిసి ఏ పురుగు ముందో దాగేస్తూ ఉంటారు. అందుకే వాక్యం ఉంటే సంసారాలు బాగుంటాయి. అందుకే ఏం చెప్పాడు 7:10-11 భర్త భార్యను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎలా పెళ్లి చేసుకోనకుండా వాళ్ళను, లేదా తన భర్తతో సమాధాన పడవలను. ఒక పొరపాటున విడిచిపోయిందా మళ్ళీ వెంటనే వచ్చి కలిసిపోండి. ఆ కోపంలో కాసేపు దూరమైనా వెంటనే వచ్చి సమాధాన పడవలను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. చాలా
భర్త భార్యను విడిచిపెట్టకూడదు. అంటే విడాకులు అనేది బైబిల్ చరిత్రలో లేనే లేదు. అది ఏ కాలంలోనైనా సరే. కాకపోతే మనుషుల హృదయ కాఠిన్యం నిమిత్తం మోషే గారు అలా ఇచ్చాడు తప్ప, దేవుడైతే ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించను అని చెప్పాడు. ఇది శిష్యులకి ఆ రోజుల్లో సరిగ్గా అర్థం కాల. ఒకవేళ ఇది ఎవరి వల్ల ఇది అంటున్నారు. 10వ వచనం చదివితే, ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. ఏంటంట, ఇంత కఠినంగా ఉంటే భార్య తప్పు చేసినా విడిచిపెట్టకుండా కలిసి కాపురం చేయాలంటున్నావు. భర్త తప్పు చేసినా సర్దుకుపోయి భార్య భర్తతోనే కలిసి ఉండాలి, ఏకదేహం అంటున్నావు. ఇది అసలు మనుషులకి సాధ్యమేనా? ఇలా అయితే అసలు పెళ్లి చేసుకోవటం అనవసరం కదా అంటున్నారు శిష్యులు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యమే. ఏమన్నాడు? అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాట అంగీకరింపని. అనుగ్రహము నొందిన వారు అంటే వాక్యములో ఉన్నవారు తప్ప ఇంకెవరూ అంగీకరించరు. ఎందుకంటే లోకం అంతా పగ, ప్రతీకారం, ఈర్ష్య, ద్వేషం, అనుమానాలు, అసూయలతో ఉంది. అదే బైబిల్ వాక్యంలో ఉన్నవారికి ఇవన్నీ ఉండవు. కాబట్టి అనుగ్రహము నొందినవారు అంటే దేవునిలో ఉన్నవారు తప్ప బయటోడు ఈ మాటలు అంగీకరించరు. ఏంటంటే అంత తప్పు చేస్తుంటే వదిలిపెట్టొద్దంటావు అంటాడు. అదే వాక్యంలో ఉన్నవాడు క్షమిద్దాం బాగు చేసుకుందాం, ఏమైనా వదులుతాడు, ఇంకో హామం చేసుకుంటాడు, ఆమె తప్పు చేసింది. ఇలా ఎంతమందిని చేసుకుంటాం? కొంతమంది పిల్లలు పుట్టలేదని 2వ పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ పుట్టలేదని 3వ పెళ్లి చేసుకుంటారు. ముగ్గురికి పుట్టకపోతే ఏం చేస్తావు? అప్పు తెచ్చుకోవాలి పిల్లల్ని కదా, ఎక్కడో చోట పెంపుడికి తెచ్చుకోవాలి. లేదు పోతే పోయిందిలే, లేకపోతే సర్దుకుపోయి ఉండాలి. అంటే బైబిల్ ప్రకారంగా ఒక భార్య ఒక భర్త ఒకసారి పెళ్ళి అయితే వారు ఇంకా జీవితాంతం కలిసే ఉండాలి, విడాకులు అనేది లేదు. మరి ఇంత కఠినంగా వివాహ బంధం ఉంటే ఎవరికి సాధ్యం అని అంటే అనుగ్రహం నొందిన వారు తప్ప ఈ మాట ఇంకెవరు అంగీకరించారు. అంటే వాక్యంలో ఉన్నవాడికే ఈ విషయాలు బాగా అర్థమవుతాయి, వాక్యంలో లేని వాడికి అర్థం కాదు. వాళ్ళు లోకరీతిగా ఆలోచిస్తారు, లోకరీతిగానే పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు, విడిచిపెడతా ఉంటారు. లోక చట్టంలో కూడా భార్యను విడిచిపెట్టడం తప్పు కాదు, కోర్టుకి వేసుకోవచ్చు, విడాకులకు అప్లై చేసుకోవచ్చు. 6 నెలల తర్వాత విడాకులు వస్తాయి, విడాకులు వచ్చిన తర్వాత వేరే పెళ్ళి చేసుకోవచ్చు. ఇలా ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు లోక చట్ట ప్రకారం కదా. భార్యాభర్తలు కలిసి ఉంటూ కూడా ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నా తప్పు లేదంటుంది ఈరోజు చట్టం. అంటే చట్టం మనల్ని చెడగొడటానికే ఉపయోగపడుతుంది కానీ బాగు చేయటానికి ఉపయోగపట్ల. కానీ అనుగ్రహం నొందిన వారికి ఇది బాగా ఉపయోగపడింది. ఎందుకు అలా చెప్పాడంటే ప్రభువుకి క్రీస్తు సంఘానికి పోలిక చెప్తూ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో భార్యాభర్తల బంధంగా భర్తనేమో క్రీస్తులా చూపిస్తూ భార్యనేమో సార్వత్రిక సంఘంగా చూపిస్తూ సంఘంలో కలతలు, మచ్చలు, డాగులు ఇవన్నీ ఉన్నాయంట. ఒకసారి 5వ అధ్యాయము 25 నుంచి చదువుదాం. 5:25 ఎఫెసీ పత్రిక. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి, సంఘము భార్య, క్రీస్తు భర్త, సంఘాన్ని ప్రేమించి, సంఘంలో ఏముంది? భార్యలో కళంకం ఉంది, ముడత ఉంది. అలాంటిది ఏదైనా ఉంటే ఏం చేయాలి? అది పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు. అంటే పురుషుడు భార్య కోసం బలైపో, భార్యని బాగు చేసుకునే క్రమంలో నువ్వు బలైపోయినా పర్వాలేదు. ప్రభువు బలైపోయాడంట. ఎందుకు బలయ్యాడు? సంఘాన్ని పవిత్రపరచుకోవటానికి. కళంకం, మడత అలాంటిది ఏదున్నా బాగు చేసుకొని పరిశుద్ధంగాను నిర్దోషంగాను మహిమగల సంఘంగా తన ఎదుట నిలువబెట్టుకోవాలని భార్య కొరకు భర్త ఏం చేశాడంట? తను తాను ఇలాంటి భర్తలు ఉన్నారా? అందుకే అనుగ్రహం నొందిన వారు తప్ప దీన్ని అంగీకరించేవాడు ఎవడు
ఉండడు. అంటే వాక్యములో ఉండి వాక్యం హృదయంలో ఉన్నవాడే భార్యని ఎలా చూసుకుంటాడు, ఎలా క్రీస్తు సంఘాన్ని ఎలా చూసుకుంటున్నాడో భర్త భార్యను అలా చూసుకుంటారు. లోకానుసారంగా ఉంటే తాగిరాటం, తంతం, కొడటం, తిట్టడం, పుట్టింటికి దరివేయటం, మళ్ళీ దిక్కులేనోడుగా మళ్ళీ వెళ్ళి బతిమలాలు తెచ్చుకోవటం. ఎందుకంటే వండి పెట్టేవాడు ఎవడో ఉండడు, దిక్కుమాలినోడు అయిపోతాడు కదా కదా ఇది లోకరీతి. కానీ వాక్యానుసారంగా విడిచిపెట్టడానికి అవకాశం లేదు. అందుకే వాళ్ళకి అర్థం కాల శిష్యులకి, ఇది ఎలా సాధ్యం అని. అంటే అనుగ్రహం నొందిన వారు తప్ప దీన్ని అంగీకరించగలిగిన వాడు ఎవడు లేడు అని చెప్పారు. అంగీకరింప నేరరు అని 12వ వచనంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసుకున్న నపుంసకులను కలరు. ఈ మాట అంగీకరింపగలవారు అంగీకరించునుగాకని వారితో చెప్పాను. ఈ మాటకు అర్థం 3 రకాల నపుంసకుల గురించి చెప్పాడు. ఒకటేమో బై బర్త్, పుట్టుకతోనే వాళ్ళకి సంతానోత్పత్తి క్రమం ఉండదు. పురుషుల ఇప్పుడు నపుంసకులు అనగానే ఇప్పుడు మనకు కనపడతారు చూసారా, రోడ్ల మీద అడుక్కుంటూ తిరుగుతారు, వాళ్ళు కాదు. హిజ్రాలు అంటాం కదా, వాళ్ళు కాదు, వాళ్ళు నపుంసకులు కాదు. వాళ్ళు ఆడంగితనం కలిగిన వారు. పురుషులు అయ్యుండి ఆడ లక్షణాలు కలిగిన వారిని ఆడంగితనం కలిగిన వారు అంటారు. నపుంసకులు అంటే వాడు సంతానోత్పత్తి క్రమాన్ని ఇవ్వలేనివారు, అంటే మగతనం లేనివారు. అర్థమైందా? వాళ్ళకి ఇంకా సంసారం మీద స్త్రీల మీద ఎలాంటి వ్యామోహం ఉండదు. అలాంటి వారిని నపుంసకులు అంటారు. పుట్టుకతోనే ఉంటారు అలాంటి వాళ్ళు. బై బర్త్లోనే వాళ్ళకి ఇంపార్టెంట్ అంటారు వాళ్ళని. వాళ్ళని నపుంసకులు అంటారు. ఇదొక రకం నపుంసకులు. రెండవ రకం మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు. మనుష్యుల వలన అంటే బై బర్త్ వీళ్ళు సంసారానికి పనికొస్తారు, పిల్లలను కనగలిగిన సామర్థ్యం కూడా ఉంటుంది. కానీ మధ్యలో వీళ్ళకి పిల్లలు పుట్టకుండా నపుంసకులుగా చేస్తారు కొంతమంది. యూదుల్ని క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు చెరలోనికి తీసుకెళ్ళిపోయాడు. యెరూషలేమును పాడు చేసి వీళ్ళందరినీ చెరలోనికి తీసుకెళ్ళి అందులో యవ్వనస్తులైన చాలామందిని, అంటే రాజవంశానికి చెందిన యవ్వనస్తుల్ని సంతానోత్పత్తి లేకుండా నపుంసకులుగా చేశాడు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ పిల్లల కంటే వీళ్ళు వారసత్వంగా వస్తుంది కదా రాజ్యాధికారం యూదుల్లో. ఆ వారసత్వంగా ఈ రాజ్యం మాది అని మళ్ళీ తిరుగుబాటు ఎక్కడ చేస్తారని రాజవంశాన్ని అంతటితో సమూల నాశనం చేయాలి అని, ఇంకా రాజుగారి కుటుంబంలో సంతానోత్పత్తి కలిగిన వారు పుట్టకూడదు అని వీళ్ళని ఏం చేశారంటే నపుంసకులుగా చేసేసారు. అంటే మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు. ఈ 2 రకాలు. ఒకటేమో బై బర్త్ నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు, ఇక వాళ్ళు సంతానోత్పత్తికి వాళ్ళు పనికిరారు. రెండవ వారు సంతానోత్పత్తికి పనికొచ్చిన మధ్యలో మనుషుల చేత పిల్లలు పుట్టకుండా అప్పుడప్పుడు కొంతమంది ఆపరేషన్ చేయించుకుంటారు పురుషులు. స్త్రీలైతే సంతానం కలగకుండా వారు ఆపరేషన్ చేయించుకుంటారు, పెద్ద ఆపరేషన్ అంటారు. పురుషులైతే వ్యాసెక్టమీ ఆపరేషన్ అంటారు. అంటే పిల్లలు పుట్టకుండా పురుషులకి చేస్తారు. వాళ్ళు ఎన్నిసార్లు భార్యాభర్తలు కలుసుకున్నా ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టరు. అంటే ఒక మాటలో చెప్తే వీళ్ళు అలా నపుంసకులుగా తీర్చబడినవారు, పిల్లలు సంతానోత్పత్తికి వాళ్ళకి ఉండదు. ఇలా కొంతమంది నపుంసకులుగా తీర్చబడ్డారు. 3వ రకం నపుంసకులు ఎవరయ్యానంటే పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొని నపుంసకులు కలరు. ఇది చాలా కష్టం. మొట్టమొదటి బ్యాచ్ ఆల్రెడీ బై బర్తే వాళ్ళు నపుంసకులు కాబట్టి వాళ్ళు ఎవరు ఏ స్త్రీని వాళ్ళు కదిలించరు. రెండవ రకం బ్యాచ్ మనుషుల చేత నపుంసకులుగా చేయబడ్డారు కాబట్టి వాళ్ళు కూడా స్త్రీల జోలికి పోరు. పాత నిబంధనల కాలంలో వీళ్ళని రాజుగారి సంస్థానంలో గొప్ప గొప్ప పదవులు ఇచ్చి వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేసేవాళ్ళు రాజుగారు. ఎందుకంటే వీళ్ళ వలన ప్రమాదం ఉండదు, వీళ్ళు గొడ్డు చాకరీ చేస్తారు, నమ్మకంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి సంసారం, పిల్లలు, భార్య, భర్త సంబంధం ఇవన్నీ ఉండవు కాబట్టి వాళ్ళు డబ్బు పోగు చేసుకుని ఏం చేసుకుంటారు,
కాబట్టి రాజుగారికి నమ్మకంగా ఉంటారు కాబట్టి మంచి మంచి పదవుల్లో రాణుల దగ్గర కాపలకు కానీ రాజుగారి సంస్థానంలో గొప్ప గొప్ప పోస్టులు కానీ వీళ్ళకిచ్చి వీళ్ళతో చాలా పనులు చేయించుకునేవాళ్ళు రాజులు. మనకి అపోస్తల కార్యాల్లో కూడా ఫిలిప్పుని పరిశుద్ధాత్మ కొనిపోయి ఇదిగో కందాకే కింద రాణి అయినా ఆమె కింద మంత్రిగా ఉన్న నపుంసకుడు యెరూషలేముకి ఆరాధించడానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు అతనికి వెళ్ళి సువార్త చెప్పు అంటాడు. అతను ఎవరు? నపుంసకుడు. ఎక్కడున్నాడు? కందాకే కింద మంత్రిగా, అంటే ధనాగారం మీద మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అనమాట. అంటే ఎంత పెద్ద పోస్టో చూడండి. రాణిగారి కింద ఆర్థిక శాఖ మంత్రి పదవి ఇచ్చారు. అలాగే దానియేలు గ్రంథంలో కానీ ఎస్తేరు గ్రంథంలో కానీ నపుంసకులు మనకు కనపడతారు. వీళ్ళు హిజ్రాలు కాదు, అర్థమైందా? వాళ్ళు బై బర్త్ నపుంసకులు. ఇప్పుడు దానియేలు, షడ్రకు, మెషకు వీళ్ళను కూడా నపుంసకులుగా చేసేసారు. ఎందుకంటే వీళ్ళు రాజవంశానికి చెందినవారు కాబట్టి వీళ్ళు సంతానోత్పత్తి కలిగితే మళ్ళీ వీళ్ళ వంశంలోంచి ఏదో ఒక రాజు పుట్టుకొచ్చి మా మీద తిరుగుబాటు చేస్తాడేమోనని బబులోను చక్రవర్తి వీళ్ళని నపుంసకులుగా చేసేసారు. చేస్తారు అని దేవుడు ముందుగానే ప్రవచనాలు చెప్పేశాడు. అయినా వీళ్ళు దాన్ని ఖాతరు చేయలేదు. ఇలా దేవుని కొరకు, మూడవ రకం, దేవుని కొరకు తాము నపుంసకులుగా చేసుకొనిన వారు కలరు. అంటే దేవుని వాక్యం కొరకు, రాజ్యం విస్తరణ కొరకు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఏం చేయాలి? దేవుని సేవలో ఉండాలి. వీళ్ళకి మగతనం ఉంటుంది, సంతానోత్పత్తి క్రమం ఉంటుంది, స్త్రీలతో కలుసుకోగలరు. ఎన్ని ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే నేను దేనికి పనికిరానుని, దేవుని వాక్యం కోసం నేను చేతగానోడుగా, నేను అసమర్థుడుగా, వీడు పనికిరానోడు, వీడు కొజ్జావాడని తిట్టించుకుంటారు. బయట తిట్టించుకున్నా ఏమాత్రం రోషపడకుండా నేను దేవుని రాజ్యం కోసం వివాహం మానేస్తాను. ఉదాహరణకి పౌలు గారు బర్నబా గారు వివాహాలు చేసుకోకుండా సువార్త పని కోసం వాళ్ళు ఏం చేసుకున్నారు? నపుంసకులుగా చేసుకున్నారు. ఇది ఒక పాఠం ఉంది, ఈ మనకు ఇందులో వచ్చింది కాబట్టి ఈ పాఠం కూడా దీనిలోనే కలిసిపోతుంది. వాళ్ళు దానికోసం ఏం చేశారు? పెళ్ళిళ్ళు మానేశారు. ఇందాక చదివాం కదా, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఒకసారి చూడండి. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం నుండి, ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా ఏ సహోదరునికైనాను అవిశ్వాసురాలైన భార్య ఉండి అది కాదమ్మా, ఐదవ వచనం నుంచి చదువుదాం. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము ఉభయులు సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయిన సాతాను మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొనడి. ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. మనుషులందరూ నావలే ఉండకోరుచున్నాను. నావలే అంటున్నాడు పౌలు గారు. ఎలా? అయినను ఒకడొక విధమున మరి ఒక విధమున ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. నావలే ఉండుట వారికి మేలని పెండి కాని వారితోనూ. అంటే పౌలు గారికి పెళ్ళయిందా అవలేదా? నాకు అవ్వలేదు కాబట్టి నావలే ఉండుట మేలని పెండి కాని వారితోనూ విధవరాండతోనూ పెళ్ళయి భర్త చనిపోయిన ఆమె కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు. పెళ్ళి కాని వారు కూడా మీరు పెళ్లి చేసుకోవద్దు. నాలాగే దేవుని కొరకు నపుంసకులుగా చేసుకోండి మిమ్మల్ని మీరు. అయితే మనస్సు నిలుపలేని ఎల్లా పెళ్లి చేసుకొనవచ్చును. కామాతప్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. మళ్ళీ నేను పెళ్లి చేసుకోవద్దని దేవుని కోసం ప్రతిష్ఠించుకున్నాను, దేవుని సేవ చేస్తానని మనసు కదిలిపోయి ఎవరో కదిలిస్తే మళ్ళీ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అనుకో, వేస్ట్. నీకు ఒకవేళ మనసు నేను నిలుపుకోలేను, స్త్రీలను చూసి నేను ఆపుకోలేను, నేను అని అనిపించింది అనుకో, హ్యాపీగా పెళ్లి చేసుకో.
పెళ్లి చేసుకొని దేవుని సేవ చేయి. లేదు నేను నిలబడతాను, నిగ్రహించుకుంటాను దేవుని కోసం. పెళ్ళైతే భార్యని ఎలా సుఖపెట్టాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, పిల్లలు ఇవో మంది మార్పాలం, ఈ బాధ్యత అంటూ ఉంటుంది. కాబట్టి ఈ బాధ్యతలన్నీ వదిలేసి దేవుని సేవ కొరకు నన్ను నేను సమర్పించుకుంటాను అని నీకున్న ఈ శక్తిని నువ్వు దిగమింగుకొని నిగ్రహించుకొని, నేను నపుంసకుడిని, నేను ఆ సంసారానికి పనికిరాను అనే ఫీలింగ్ నీలో పెట్టేసుకొని దేవుని సేవ కొరకు సమర్పించుకో. లేదు నేను ఉండలేనంటే హ్యాపీగా పెళ్లి చేసుకొని దేవుని పరిచర్య ఎలా అయినా నో ప్రాబ్లం. కాకపోతే నాలో ఉండటం మీకు మేలు అంటున్నాడు. ఎందుకంటే 10వ వచనం, మరియు పెళ్ళి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భర్త భార్యకును భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొన ఉండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు అంటున్నాడు. అంటే భార్యాభర్తలు ఎవరిని విడిచిపెట్టకూడదు. ఏం చేయాలి? భార్య లేకపోయినా నువ్వు పరిచర్య చేయొచ్చు, భార్య ఉన్న కుటుంబంతో కలిసి పరిచర్య చేయొచ్చు. నేను మాత్రం పెళ్లి చేసుకోకుండా దేవుని సేవే చేస్తున్నాను, మీలో కుదిరితే నాలాగే ఉండటం మీకు మేలు అంటున్నాడు. అంటే పౌలు గారు ఏం చెప్పాడు టోటల్గా అంటే పెళ్లి చేసుకోకపోవటం ఉత్తమం. మొదటి వచనంలో కూడా 17వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక, నేను రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుతున్నవి కనుక ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి పురుషుడికి సొంత భర్త, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఏమంటే పెళ్లి చేసుకోమని మీరు ఆశీర్వదించబడాలి, మీరు పిల్లల్ని కనాలి అని దేవుడు ఆశీర్వదించాడు ఆది దంపతులు కదా. భార్యాభర్తలు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని. ఇక్కడికి వచ్చేసరికి నేను వ్రాసిన వాటి విషయం నేను చెప్పినదేమనగా స్త్రీని ముట్టకుండుట పురుషునికి, నువ్వు పెళ్లి చేసుకోకుండటం నీకు మేలు అంటున్నాడు. ఎందుకంటే పెళ్ళి అయితే కుటుంబం బరువు బాధ్యతలు ఉంటాయి, పెళ్ళి కాకపోతే అంతా దేవుని సేవే. కాబట్టి ఎక్కువ సేవ చేయాలి అంటే నాకు పెళ్ళొద్దు, నేను నిగ్రహించుకోగలను, నిలబడతాను, నన్ను నేను నపుంసకుడిగా ఎంచుకుంటాను అనుకున్న వాళ్ళు నిగ్రహించుకోవచ్చు. ఈరోజు చాలామంది స్త్రీలు నన్స్ అంటారు కదా, అమ్మగారులు అంటాం మనం, వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోరు. చాలామంది చేసుకోకుండా దేవుని సేవ కొరకు వారు అంకితం చేసుకున్నారు. అలా చేసుకున్న వాళ్ళు చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా పెట్టుకోకుండా ఉండటం మేలు. ఎందుకంటే నువ్వు అలా నిలబడలేనప్పుడు హ్యాపీగా పెళ్లి చేసుకొని దేవుని సేవ చేయమంటున్నాడు. ఇప్పుడు నేను వివాహం వద్దని నిషేధించి మళ్ళీ అక్రమ సంబంధాలు చెప్తే ఈ చేసిన సేవ అంత ఏమైంది? వ్యర్థమైపోయింది. అందుకని ఉంటే హ్యాపీగా పెళ్లి చేసుకొని భర్త కుటుంబం అంతా కలిసి దేవుని సేవ చేయండి. లేదు నేను నిగ్రహించుకోగలను, ఎవరు కదిలిచ్చినా నేను కదలను, నేను స్థిరంగా నిర్ణయం తీసుకున్నాను, నపుంసకుడుగా నన్ను నేను చేసుకున్నానని ఫీల్ అయ్యారనుకోండి, ఇంకా ఎవరు కదిలిచ్చినా నువ్వు కదలవు, దేవుని సేవే నీ ముందు కనపడతా ఉంటుంది. కాబట్టి దేవుని కొరకు తమను తాము నపుంసకులుగా చేసుకున్న వారును కలరు. ఈ మాట అంగీకరింపగలవాడు అంగీకరించులుగా కంటే ఇది అందరూ అంగీకరించలేదు, ఇది ఎవరికి సాధ్యం అంటారు శిష్యులు అన్నట్టు. పెళ్లి చేసుకోకుండా సేవ ఏందండి? వద్దన్నాడా దేవుడు? అంటే పెళ్లి చేసుకోమని బలవంతం చేయలేదు, వద్దని నీ నిర్ణయాన్ని బట్టి నీ నిగ్రహ శక్తిని బట్టి చేసుకోవాలా వద్దా నీవే నిర్ణయించుకోమంటున్నాడు. అర్థమైందా? తర్వాత వచ్చిన 13, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చి, ఆ సందర్భం అయినాక చిన్నపిల్లలను కొంతమంది తీసుకొచ్చి మా పిల్లల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి అయ్యా అని యేసుక్రీస్తు వారిని అడిగారు. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయాను. ఏం చెప్పాడు ఇక్కడ? చిన్నపిల్లల్ని ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లల్లాగా కల్లా కపటం లేకుండా, ఈర్ష్యా ద్వేషం లేకుండా, పగ ప్రతీకారం లేకుండా నిర్మలంగా నిష్కల్మషంగా ఉన్నారు. మీరు కూడా ఇలా మారితేనే పరలోక రాజ్యం. పెద్దోళ్ళు అయ్యారు, అన్నీ ఉన్నాయి, అన్నీ తీసేసుకొని చిన్నపిల్లల్లాగా
మనం కొట్టినా కాసేపటికి ఏమంటాడు, మళ్ళీ దగ్గరకు వస్తాడు కదా. తిట్టినా ఏమన్నా పెట్టినా పెట్టకపోయినా మళ్ళీ వచ్చి ఒళ్ళో వాడతారు. అంటే వాళ్ళని ఏమి లేదు, పగలేదు, ప్రతీకారం లేదు, ఈర్ష్య ద్వేషం కుళ్ళు కుట్ర ఏమీ లేదండి, నిస్వార్థంగా ఉంటారు. భక్తులైన వారు వాక్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇవన్నీ తీసేసుకుంటే నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నట్టు. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నట్టు కాదు. పైకి సంఘంలోకి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఏదేదో మాటలు చెప్తున్నావు, భక్తులుగా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు ఎవరినో మోసం చేయట్లా. మీకు అర్థమవుతుందా? భక్తులుగా కనపడే ప్రతి ఒక్కరూ ఈ లక్షణాలు చిన్నపిల్లల్లాగా ఉంటే నిజమైన భక్తుడు దేవుడి దృష్టిలో. మనల్ని మనం మోసం చేసుకున్నట్టే భక్తుడిగా నటిస్తే. ఎవరినో మోసం చేస్తున్నాం అనుకుంటే పొరపాటు. నేను సీతయ్యని, నన్ను ఎవడో మోసం చేయలేడు అనుకుంటున్నారు అంతే. సీతయ్య కాదు, పీతయ్య అయిపోతావు. ఎందుకంటే నిన్ను నువ్వు మోసం చేసుకొని నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి. చిన్నపిల్లలదే పరలోక రాజ్యం. ఇలా మీరు కూడా మారండి అని చెప్తున్నాడు. అది 15వ వచనం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, మహోన్నతుడా, కీర్తనీయుడా, స్తుతులకు పాత్రుడా, సర్వసృష్టికి ఆధారభూతుడా, సైన్యములకు అధిపతి అయిన దేవ, యుగములలోనూ తరములలోనూ రాజుగా ఉండి ఈ ముల్లోకాలను పరిపాలిస్తున్న తండ్రి, మీకు స్తోత్రాలు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, శూన్యములో ప్రకృతిని కలిగించి నీళ్లలో నుండి నీళ్ల వలన కలిగిన భూమి ఒకసారి దాస్యములో నుండి విడిపింపబడింది. మరొకసారి పునర్జన్మను ఆ భూమికి, భూమి మీద ఉన్న సమస్తానికి ఇచ్చారు. ఆ పునర్జన్మ ఇచ్చిన కాలం తర్వాత మేము మమ్మల్ని పుట్టించి మాకు ఇచ్చిన ఈ రక్షణను బట్టి మీకు స్తోత్రాలు. క్రీస్తులో నూతన జీవాన్ని మాకు అనుగ్రహించారు. నూతన జీవంలో ప్రవేశించిన వారు ఎలా బ్రతకాలో ఇదిగోనైనా మత్తయి సువార్త 19వ అధ్యాయంలోని అద్భుతమైన మీ కుమారుని మాటలు మేము ఆలోచించాం. అందులో వివాహ వ్యవస్థను గురించి మరి పరిచయులు అడిగిన ప్రతి ప్రశ్నకు యేసుక్రీస్తు వారి నోట్లోంచి జాలువారిన మాటలు మేము విన్నాం. ఇది లోకరీతిగా ఇబ్బంది కలిగిస్తుందేమో కానీ ఆత్మీయంగా మీ రాజ్యంలో చేరిన వారికి, అనుగ్రహం పొందిన వారికి ఇది సాధ్యమేనని మీ వాక్యం తెలియజేసింది నాయన. అందును బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు లోకానుసారంగా ఎవరైనా మీ పిల్లలు ఆలోచించి ఉంటే ఇది మొదలుకొని వాక్యానుసారంగా వారు ఆలోచించడానికి వారి మనసులను సిద్ధపరచమని కోరుకుంటూ, ఈ చిత్తమైతే వచ్చే వారంలో మిగిలిన భాగాలను కూడా మేము ఆలోచించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశ కలిగి రాలేని బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు. మీ చిత్తమైతే మరొక తరుణాన్ని వారికి అనుగ్రహించండి. వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి అనారోగ్యం ఉందో, ఎవరెవరికి ఆర్థిక సమస్య ఉందో, ఎవరెవరికి మానసిక బలహీనత రుగ్మతలు ఉన్నాయో వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారికి కావలసిన పరిష్కారాన్ని వారికి అనుగ్రహించండి. మరింతగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, తిరిగి ఎవరి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చి మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.